హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి గారి చేరికతో డెఫినెట్గా ఒక నర్సాపూరే కాదు, మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నాయకులకే ఇవాళ నాయకత్వం మీద విశ్వాసం పోయింది. రోజుకొక్కరు అయితే టీఆర్ఎస్లో చేరుతున్నారు, ఇక్కడ కాదంటే కొంతమంది బీజేపీకి పోతున్నట్టున్నారు. అంతే తప్ప అసలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అనే విషయంలో అందరికీ స్పష్టత వచ్చింది. ఇంకో 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఈ రాష్ట్రంలో ఉండే పార్టీ కేవలం టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇలా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమంలో తెలంగాణ సాధించడమే కాదు, ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో కూడా దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. ఒకనాడు బెంగాల్ మోడల్ అన్నారు, తర్వాత గుజరాత్ మోడల్ అన్నారు, తర్వాత కేరళ మోడల్ అన్నారు. కానీ ఈరోజు దేశం మొత్తం ఏం మాట్లాడుతుంది? తెలంగాణ మోడల్ అని మాట్లాడుతూ ఉంది. తెలంగాణలోని మిషన్ కాకతీయ చెరువుల కార్యక్రమం దేశానికి ఆదర్శంగా అయింది. మన రైతు బంధు పథకం దేశానికి ఆదర్శమైంది. మన మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శమైంది. ఇవాళ దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకుంటుంది. ఇది నిజంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సినటువంటి అంశం. మొన్న ఈ మధ్య కాలంలో దేశంలో ఒక సర్వే చేస్తే 29 మంది ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే మన కేసీఆర్, మన తెలంగాణ ముఖ్యమంత్రి ఉండడం నిజంగా మనందరికీ అదృష్టం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అభివృద్ధిలో దేశానికి మోడల్గా ఉన్నాం, పనితీరులో మన ముఖ్యమంత్రి దేశానికే నంబర్ 1గా ఉన్నాడు. అందుకే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీల పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా దయనీయంగా అయిపోయింది. వాళ్ళ పరిస్థితి సీట్లు గెలవడం కాదు, మన కళ్ళంలో ఏదైనా మిగిలిపోతే పరిగేరుకుండం అనే పదం మనం మాట్లాడుకుంటాము. పరిగేరుకున్నట్టు ఓట్లు ఏరుకునే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీల పరిస్థితి రాష్ట్రంలో. వాళ్ళకి ఏం చేసినా కూడా ఎన్ని డిపాజిట్లు వస్తాయని మాట్లాడుకోవాలి తప్ప ఎన్ని గెలుస్తామని మాట్లాడే పరిస్థితి ఇవాళ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ లేదు. ఇవాళ వాళ్ళు ఒక విచిత్రమైన పరిస్థితి. జనరల్గా దేశంలో రాజకీయాల్లో కానీ మన రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కొత్త సునీతా లక్ష్మారెడ్డి చేరికతో మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని హరీష్ రావు అంటున్నారు.